ఈరోజు బైబుల్ నాతో కలిసి మీరు చదవండి. ఆదికాండము 47:11. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామేసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చెను. 12. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. 13. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. 14. వచ్చిన వారికి ధాన్యమమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. 15. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారమిప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలను, ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి. చదవబడిన వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.